మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ప్రమాదంలో ప్రమోదం రచించిన వారు శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు. ఇంకా కథలోకి వెళదామండి. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఆకాశంలో హోరుమని విమానం వెళుతున్న శబ్దం వినటంతోనే చేతిలో ఉన్న పనిని విడిచిపెట్టి వాకిట్లోకి వచ్చి నుంచుని ఆకాశం వైపు ఎంతో ఇష్టంగా విమానం కనిపించినంతసేపు తదేకంగా చూడసాగింది అనసూయ. అక్కడే కూర్చుని పేపర్ చదువుతున్న శేషగిరి తన భార్య చిన్నపిల్లలా సంబరపడుతూ అలా నుంచిన ఆకాశంలోకి చూడటం చూసి తనలో తనే నవ్వుకున్నాడు. ఇది రోజూ జరిగే తంతే అయినా శేషగిరికి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. దాంతోపాటు భార్య పట్ల పిసరంత జాలి కలిగింది అతడికి. జీవితంలో ఒక్కసారైనా సరే విమానంలో ప్రయాణం చేయాలనేది భార్యకు ఉన్నటువంటి ఏకైక కోరిక. ఈ విషయం అతడికి తెలియంది కాదు. కానీ తనలాంటి చిరుద్యోగికి భార్య కోరిక తీర్చే తాహతు లేదని ఇంతకాలం మౌనంగా ఉండిపోయాడు. అతడి ఆదాయం గొర్రెతోక బెత్తెడు లాంటిది. అనసూయ పొదుపరితనం వల్ల అప్పుసొప్పులేమీ లేకుండా ఆ చిన్న జీతంతోనే గుట్టుగా సంసారం సాగిస్తున్నారు వాళ్ళు. పిల్లలను చదివించడమే గగనంగా ఉన్నవారికి విమానం కాదు కదా, 2-3 ఏళ్లకు ఒక్కసారైనా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి వారిది. చూస్తుండగానే పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ రాసి గవర్నమెంట్ కాలేజీలో చేరి బీటెక్ పూర్తి చేశారు. ఇద్దరికీ క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరు కొడుకులిద్దరు జీవితాల్లో సెటిల్ కావటం ఆ దంపతుల్ని ఎంతో ఆనందానికి సంతోషానికి గురిచేసింది. పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు కనుక వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి బాధ్యతలు తీర్చుకోవాలనుకున్నారు శేషగిరి దంపతులు. కానీ పిల్లలు అందుకు ససేమిరా అంగీకరించలేదు. మా వయసు ఎంతని, అప్పుడే మాకు పెళ్ళంటున్నారు మీరు, మమ్మల్ని కాస్త జీవితంలో సెటిల్ కానివ్వండి. అయినా మన ఇల్లు చూసారా ఎలా ఉందో, ఈ 2 గదుల రేకుల షెడ్ ఇంట్లోకి మేము పెళ్ళిళ్ళు చేసుకుని ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టమంటారు? ముందు మనం ఇక్కడ చక్కని ఇల్లు కట్టుకుందాం, ఆ తర్వాతే పెళ్ళి అన్నాడు చేతన్ తేల్చి చెప్తున్నట్లుగా. అవునమ్మా, అన్నయ్య చెప్పింది కరెక్ట్. ముందు ఇల్లు, ఆ తర్వాతే పెళ్ళి. మమ్మల్ని ఇంత వాళ్ళని చేయడానికి నాన్న నువ్వు ఎంతో కష్టపడ్డారు. మిమ్మల్ని సుఖపెట్టాలని మాకు ఉంటుంది కదా. ఏం నాన్నగారు, నేను అన్నదానిలో తప్పేమైనా ఉన్నదా అని అడిగాడు నవీన్. తమ పిల్లలిద్దరూ అంత బాధ్యతగా మాట్లాడటం చూసి శేషగిరి అనసూయల మనసులు ఆనందంతో నిండిపోయాయి. కొడుకులిద్దరిని దగ్గరకు తీసుకుని, అలాగే చేద్దాన్రా, మీ మాట ఎందుకు కాదనాలి? మీలాంటి బాధ్యతాయుతమైన కొడుకుల్ని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా అన్నాడు శేషగిరి చెమ్మగిల్లిన కళ్ళతో ఇద్దరి వంకా చూస్తూ. అనుకున్నట్లే చేతన్, నవీన్లు లోన్లు పెట్టి ఇల్లు కట్టేందుకు డబ్బు సమకూర్చారు. పిల్లలిద్దరి చదువుల ఖర్చు లేకపోవటం వలన శేషగిరి కూడా కొంత డబ్బును సమకూర్చాడు. అంతేకాకుండా ఆఫీస్లో నాన్ రిఫండబుల్ పిఎఫ్ లోన్ పెట్టి మరీ కొంత సొమ్ము సమకూర్చాడు శేషగిరి. దాంతో వాళ్ళు అనుకున్న 200 గజాల స్థలంలోనూ రేకుల షెడ్ను పడగొట్టి 3 పడక గదుల ఇల్లుని కట్టించారు. చూస్తుండగానే 2 ఏళ్లు గడిచిపోయాయి. చేతన్, నవీన్లు కాదు కూడదని పెళ్లి వాయిదా వేయాలని చూసిన శేషగిరి అనసూయలు పట్టుబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు జరిపించేశారు. చేతన్ ముంబైలోనూ, నవీన్ బెంగళూరులోనూ స్థిరపడ్డారు. శేషగిరి ఇంకా సర్వీసులోనే ఉండటం వలన సెలవులు చూసుకుని అప్పుడప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ కొడుకుల దగ్గరకు వెళ్ళి రాసాగారు. ప్రస్తుతం శేషగిరి దంపతులు బొంబాయిలో చేతన్ ఇంటిలో ఉన్నారు. చేతన్ ఆఫీస్కి వెళుతూ, అమ్మా, వచ్చే నెలలోనే కదా నాన్నగారు షష్ఠపూర్తి రిటైర్మెంటును,
ఆ ఫంక్షన్ని నేను తమ్ముడు కలిసి చాలా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. సాయంత్రం నేను ఆఫీస్ నుండి పెందలాడే వస్తాను. మీ ఇద్దరికి పట్టుబట్టలు కొనాలి. షాపింగ్కి వెళదాం, రెడీగా ఉండండి అన్నాడు. కొడుకు మాటలు విని మొన్న గృహప్రవేశానికి, కొడుకుల పెళ్ళిళ్లకు కొన్న పట్టు చీరలు ఇంకా కొత్త మాయనే లేదు. మళ్ళీ ఇంకో పట్టు చీర ఎందుకు అనుకుంది అనసూయ మనసులో. ఒరే బాబు, నాకు పట్టు చీరలు చాలానే ఉన్నాయిరా, ఇంకా ఎందుకు కొనటం చెప్పు. మీ నాన్నగారికి కొను చాలు. నా చీరకు పెట్టే డబ్బు పెట్టి ఎప్పటి నుండో నా మనసులో ఒక కోరిక ఉంది, తీర్చరా అంది అనసూయ ఆశగా కొడుకు వంక చూస్తూ. అడగకుండానే అందరి అవసరాలు తీర్చే అమ్మకు కూడా ఏవో కోరికలు ఉంటాయని ఇన్నాళ్ళు నేను ఎందుకు అనుకోలేదు, కనీసం ఆలోచించను కూడా ఆలోచించలేదే అని చేతన్ తన మనసులో సిగ్గుపడ్డాడు. చెప్పమ్మా, ఏం కావాలి నీకు అని అడిగాడు చేతన్ ఆసక్తిగా. ఏం లేదురా, చిన్నప్పటి నుండి ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తున్నాను. అలా చూసినప్పుడల్లా జీవితంలో ఒక్కసారైనా సరే విమానం ఎక్కి ప్రయాణం చేయాలని ఎంతో ఆశ. నన్ను నాన్నను ఒకసారి విమానం ఎక్కించరా, అదే షష్ఠపూర్తికి మీరు మాకు ఇచ్చే కానుక అంది మెరిసే కళ్ళతో కొడుకు వంక చూస్తూ. భార్య మనసులో కోరిక శేషగిరికి తెలుసు కనుక ఆ మాట విని పెద్దగా ఆశ్చర్యపోలేదు అతడు. తాను రిటైర్ అయ్యాక భార్యతో కలిసి ఫ్లైట్లో టూర్కి ప్లాన్ చేస్తున్నాడు అతడు. అందుకే చిరునవ్వుతో భార్య వంక కొడుకు వంక చూశాడు. తల్లి కోరిక విని ఆశ్చర్యపోయాడు చేతన్. విమానం ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతూ కనిపించిన ప్రతిసారి సంబరంగా చూడటం, చిన్నప్పుడు తనకి తమ్ముడికి విమానం గొప్పదనం గురించి వర్ణించి చెప్పడం గుర్తుకొచ్చింది అతడికి. అయితే విమానం ఎక్కి తిరగాలనే కోరిక ఇన్నాళ్ళు అమ్మ ఎవ్వరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుందా అని బాధపడ్డాడు లోలోన. వెంటనే, ఈ మాత్రం దానికి అంత ఇబ్బంది పడుతూ చెప్పాలా అమ్మా? నువ్వు ఆ మాట నాతో ముందే చెప్పుంటే ఈ పాటికి కనీసం 5-6 సార్లైనా విమానం ఎక్కించేవాడిని కదా. పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై అలాంటి పొరపాటు జరగనివ్వను. ఇప్పుడే మీ రిటర్న్ టికెట్స్ ట్రైన్వి క్యాన్సిల్ చేసి ఫ్లైట్కి చేస్తాను. దానికోసం నీ పట్టు చీర వద్దనకే. సాయంత్రం రెడీగా ఉండండి, షాపుకు వెళదాం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు చేతన్. కొడుకు అలా చెప్పడంతోనే అనసూయ మనసు ఆనందంతో గంతులేసింది. తాను ఎన్నాళ్ళుగానో కలగంటిన కోరిక ఈనాటికి తీరబోతున్నది అని ఆ మాట నిజంగానే ఆమెకు మేఘాల్లో తేలిపోతున్నంత అనుభూతినిచ్చింది. శేషగిరి మురిపెంగా భార్య వంక చూశాడు. అనుకున్న తరుణం రానే వచ్చింది. చేతన్ శేషగిరిని అనసూయను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వెళుతూ చెక్-ఇన్ అవ్వటం దగ్గర నుండి విమానం ఎక్కే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ వివరించి చెప్పాడు. జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా, విష్ యూ హ్యాపీ జర్నీ నాన్న అంటూ వారిద్దరికీ చెప్పి చేతను తన ఆఫీస్కు వెళ్ళిపోయాడు. శేషగిరి అనసూయలు ఎంట్రన్స్ గేట్ దగ్గర చెక్-ఇన్ అయ్యారు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కనుక వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేశారు విమాన సిబ్బంది. వాళ్ళ వయసు దృష్ట్యా క్యాబిన్ బ్యాగ్ను కూడా లగేజ్లో వేయించేశారు. అదే వారికి పెద్ద సమస్య అవుతుందని శేషగిరి కానీ అనసూయ కానీ ఊహించలేదు. ఇద్దరు ఫ్లైట్ ఎక్కేందుకు వీలుగా వీల్ చైర్లో తీసుకొచ్చిన వాళ్ళు బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్న చైర్స్లో కూర్చోమని, మరో 45 నిమిషాల్లో ఫ్లైట్ అక్కడే ఆగుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతలో మైకులో నుండి అనౌన్స్మెంట్ వినవచ్చింది. కొంతమంది ప్రయాణికులు పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్లు లగేజీలో వదిలేశారని, వారు వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళవలసిందిగా టికెట్ నెంబర్తో పాటు ప్రయాణికుల పేర్లను కూడా చదివారు. ఆ లిస్టులో శేషగిరి పేరు కూడా ఉంది. అతడు క్యాబిన్ బ్యాగ్లో పవర్ బ్యాంక్ పెట్టాడు. ఆ బ్యాగ్ని చేత్తో తెచ్చుకోకుండా లగేజ్లో వేయటం వలన ఈ చిక్కంతా వచ్చింది. వెంటనే శేషగిరి ఆ బ్యాగు తెచ్చుకునేందుకు వెళ్ళాడు. లగేజ్ ఉన్న చోటికి వెళ్ళి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుని వెనుతిరిగాడు. అయితే తమ ఫ్లైట్ వచ్చే టైం అయిందనే కంగారులో దారి తప్పి అటూ ఇటూ అయోమయంగా కొంతసేపు తిరిగి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లాంజ్లోకి వెళ్ళాడు. అక్కడ సిబ్బంది ఇతన్ని చూసి, ఇక్కడికి ఎలా వచ్చారు,
అని మెత్తగా చీవాట్లు వేసి సెక్యూరిటీని తోడిచ్చి విశాఖపట్నం ఫ్లైట్ ఆగే చోటికి పంపారు. అయితే ఈలోగా జరగవలసింది జరిగిపోయింది. విశాఖ వెళ్ళవలసిన జెట్ ఎయిర్వేస్ విమానం వచ్చి ఆగింది అక్కడ. వెళ్ళవలసిన ప్రయాణికులంతా ఎక్కేశారు. శేషగిరి, అనసూయలకు కంగారు ఎక్కువైపోయింది. 1కి 10 సార్లు భర్తకు ఫోన్ చేసి ఎక్కడున్నారండి, ఫ్లైట్ వచ్చేసింది అని కంగారుగా చెప్పింది. వచ్చేస్తున్నాను అని శేషగిరి చెప్పాడే గాని సమయానికి రాలేకపోయాడు. అనసూయ గేటు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులకు తన సమస్యను వివరించబోయింది. వాళ్ల భాష అర్థం కాక మాలూమ్ నహీ అన్నారు. అనసూయకు తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీలలో మాట్లాడటం రాదు. వారి మాటలు ఆమెకు అర్థం అవుతున్నా సరైన జవాబు చెప్పలేకపోయింది. ఆమె అవస్థ చూసిన ఒకరిద్దరు తెలుగు ప్రయాణికులు ఆమె సమస్యను అక్కడ సిబ్బందికి వివరించారు. వాళ్ళు, మా చేతిలో ఏమీ లేదు, మేము మా ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలి కదా, ఇప్పటికే గ్రేస్ టైం అయిపోయింది, ఇంకేమీ చేయలేం అంటూ ఫ్లైట్ కదిలేందుకు డోర్ మూసి సిగ్నల్ ఇచ్చేశారు. విమానం కదిలి వెళ్ళిపోతూ ఉంటే అనసూయ నిస్సహాయంగా దానివైపు చూస్తూ ఇన్ని నాళ్లుగా తాను కలలు కన్న విమానయానం చివరికి ఇలా అయిందా అని ఒక పక్క, మరో పక్క భర్త ఏమయ్యాడో ఇంకా ఎందుకు రాలేదో తెలవక ఆందోళనలో పడి కుర్చీలో కూర్చుండిపోయింది ఏడుస్తూ. విమానం కదులుతుండగా శేషగిరి పరుగు పరుగున వచ్చాడక్కడికి. ఇంతసేపు పరుగులు పెట్టడం వలన ఆయాసం, అలసట ఒక పక్క, ఎన్నాళ్ళుగానో విమానంలో ప్రయాణించాలనే భార్య కోరిక తీరకుండా ఇలా అయిందేమిటనే బాధ ఇంకో పక్క అతన్ని చుట్టుముట్టడంతో నిస్త్రాణగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. అనసూయ అంతకుముందే చేతన్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న చేతన్, కంగారు పడకండి, నేను వస్తున్నాను, రేపటి ఫ్లైట్లో మీకు టికెట్స్ అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. చెప్పినట్లుగానే జెట్ ఎయిర్లైన్స్ వాళ్లతో మాట్లాడి మర్నాటి ఫ్లైట్కి టికెట్స్ అరేంజ్ చేశాడు చేతన్. నీరసపడిన ముఖాలతో వెయిటింగ్ హాల్లో కూర్చున్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు చేతన్. ఏమిటి నాన్న అంత వర్రీ అవుతారు, అప్పుడప్పుడు ఇలా జరగటం మామూలే, పదండి ఇంటికి వెళదాం అన్నాడు. అది కాదురా, అంత డబ్బు పోసి టిక్కెట్లు కొన్నావు, మొన్న ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేసినప్పుడే కొంత డబ్బు పోయింది, ఇప్పుడు ఈ ప్రయాణం క్యాన్సిల్ అయింది, ఎంత డబ్బు వృధా అయిందిరా నా వల్ల అంది అనసూయ బాధగా. అమ్మా, అనవసరంగా ఆలోచించకు, డబ్బేమీ వృధా కాలేదు, ఇవాళకి బదులు రేపటికి మీ ప్రయాణం పోస్ట్పోన్ అయిందంతే. ఇందులో వాళ్ళ తప్పు కూడా ఉంది కనుక మనం పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా రేపటికి మార్చి మనకు టికెట్స్ ఇచ్చారు అని చెప్పాడు కొడుకు చేతన్. చేతన్ మాటలు వినటంతోనే అనసూయకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సరేరా, అయితే ఇంటికి పోదాం పద, మరో రోజు మీతో సరదాగా గడిపే అవకాశం చిక్కింది అన్నాడు శేషగిరి. నాన్న, ఒకవేళ ఫ్లైట్ మిస్ అయినా డబ్బు వృధా అయినా ఏమీ అయిపోదు నాన్న, డబ్బుని మనం సంపాదిస్తాం, పోయినా పర్వాలేదు, కానీ మీకేదన్నా అయితే మా పరిస్థితి ఏంటి చెప్పండి, ఇంకెప్పుడు ఇలా పరుగులు పెట్టకండి అంటూ శేషగిరి భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు చేతన్. అవునరా, నువ్వు చెప్పింది నిజం, నాన్నగారు అలా పరిగెత్తుకుని వస్తుంటే నాకు చాలా భయంగా అనిపించింది. చుట్టూ ఉన్న వాళ్ళు చేయందించి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు. అదంతా చూశాక అసలు ఈ ప్రయాణం ఎందుకు పెట్టుకున్నానా అని బాధపడ్డాను అన్నది. అదే వద్దన్నాను కదమ్మా, ఇప్పుడు ఏమైంది, మరో రోజు మీరు మాతో సరదాగా గడుపుతారు, నీకు ఇష్టం లేదా అన్నాడు చేతను లేని కోపాన్ని నటిస్తూ. భలే వాడివిరా అంటూ కొడుకు భుజం మీద చిన్నగా తట్టి నవ్వేసింది అనసూయ. మర్నాడు వాళ్ళు బయలుదేరబోతుండగా పేపర్లో వచ్చిన వార్త చదివి శేషగిరి, ఈ వార్త విన్నారా చేతన్, నిన్న మేము మిస్ అయిన ఫ్లైటు విశాఖలో ల్యాండ్ అవ్వలేదట, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వలన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయిందట, అందులోని ప్రయాణికులంతా పాపం నిన్నంతా చాలా అవస్థపడ్డారట, ఈరోజు వాళ్ళు విశాఖ వెళ్తున్నారు చూసావా అన్నాడు. అవునా, అయితే మీరు ఫ్లైట్ మిస్ అవ్వటం మంచిదే అయింది, నిన్నంతా మాతో చాలా హ్యాపీగా గడిపారు.
అమ్మ ఎప్పుడూ అంటుంది కదా, ఏది జరిగినా మన మంచికే అని. అలా జరిగిందన్నమాట అంటూ నవ్వేశాడు చేతన్. నిజమేరా, ఆ క్షణం ఫ్లైట్ మిస్ అయినందుకు కొంచెం బాధగా అనిపించినా మీతో మరో రోజు సరదాగా గడిపినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. నిజంగా ప్రమాదంలో ప్రమోదం అంటే ఇదే కదా అంటూ నవ్వింది అనసూయ. రచయిత్రి ఈ విధంగా చెప్తున్నారు. ఈ కథకు ప్రేరణ 2018వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ముంబైలో జెట్ ఎయిర్లైన్స్ వారి విమానం ముంబై నుండి బయలుదేరి విశాఖలో ల్యాండ్ అవ్వకుండా వెనక్కి వెళ్ళి హైదరాబాద్లో ల్యాండ్ అయిన వార్త ఆధారంగా రాసిన కథగా చెప్తున్నారు. మిత్రులారా, కథ విన్నారు కదా. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీరంతా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో రేపు మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.